మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. దేవుడు మనకు ఆజ్ఞయిస్తున్నారు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అని. యెహోవా అయినా ఇప్పుడు మనము పూర్వకాలము మన పూర్వీకులు ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు అనేవారు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు దేవుడు అంటున్నాము. మనము ఎవరిని సేవించినా కానీ మన దేవుడు ఒకే దేవుడు, ఒకే ఆత్మ కలిగిన దేవుడు. యేసుక్రీస్తుని సేవించిన, యెహోవా దేవుని సేవించిన, పరిశుద్ధాత్మను సేవించిన ముగ్గురు ఒకే ఆత్మ కలిగిన దేవుడు కనుక మీరు మీ దేవుడైన యెహోవానే సేవించవలెను అని వాక్యం తెలియజేయబడుతుంది. మనము త్రిత్వ దేవుని సేవించినప్పుడు త్రిత్వ దేవుని ఆత్మ ఒకటే కనుక త్రిత్వ దేవుని సేవించినప్పుడు యెహోవాని సేవించినా మనం యేసుక్రీస్తుని సేవించినా దేవుడు మన ప్రార్థన వింటాడు. కనుక మీరు యెహోవానే సేవింపవలెను, అప్పుడు మీ ఆహారమును మీ పానీయమును మీకు సమృద్ధిగా కలుగును. నీ ఆహారమును నీ పానీయమును దీవించును అంటున్నారు. మనకి కొరత లేకుండా చేస్తాడనమాట దేవుడు. మన దేవుణ్ణి మనం సేవించినప్పుడు, మన దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, మన దేవుని మనము స్తుతి చెల్లిస్తూ మన జీవితాన్ని గడిపినప్పుడు మనకి కొరత లేకుండా చేస్తాడని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆహారమును దీవిస్తాడు, పానీయమును దీవిస్తాడు. ఈ రెండు లేని వాళ్ళు ఎంతో మంది అల్లాడుతూ ఉంటారు. ఆహారం ఉంటే పానీయం లేక, పానీయం ఉంటే ఆహారం లేక, ఈ రెండు ఉంటే ఉండడానికి నివాసం లేక, ఉండడానికి నివాసం ఉంటే కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా ఎంతో మంది పేదవారు బాధపడుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఏమని తెలియచేస్తున్నాడు? నన్ను సేవింపవలెను, నీకు ఆహారము పానీయము సమృద్ధిగా కలుగునట్లు దీవించినట్లు నన్ను సేవింపవలెను అని తెలియచేస్తున్నాడు. ఆయన మన ఆహారం దీవిస్తేనే మనకు శరీరానికి అంటపడుతుంది. ఆయన మన పానీయం దీవిస్తేనే మన పానీయం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. లేకపోతే మనము ఆరోగ్యంగా ఉండలేకపోవచ్చు, మనము ఆహారం తీసుకుంటున్నా బలహీనముగానే ఉండిపోవచ్చు. ఎందుకంటే దేవుని చేత ఆహారము ఆశీర్వదించబడినదైనప్పుడు, దేవుని చేత పానీయము దీవించబడినదైనప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కాపుదల ఇస్తాడు, భద్రత ఇస్తాడు. కనుక మన దేవుణ్ణి మనం సేవిద్దాము, సమృద్ధి అయిన ఆహార పానీయాలతో మనం జీవిద్దాము. నేను మీ ఆహార పానీయములను దీవించెదను, నేను మీ మధ్య నుండి రోగములను తొలగించెదను అని కూడా వాగ్దానం చేస్తున్నారు. ఆయనను సేవించిన వారికి రోగములు వచ్చినా కానీ అవి బాధించలేవు. దానికి ఉదాహరణ నేనే. ఏ రోగం వచ్చినా ఆ రోగంతో మనల్ని పడి ఉండనీయడు దేవుడు. ఎందుకంటే మనము దేవుణ్ణి సేవిస్తున్నాము, మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మనలో రోగము లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. రోగములను తొలగిస్తాను అంటున్నాడు దేవుడు. ఈ లోక సంబంధమైన ప్రకృతి వైపరీత్యముల వలన కానీ, ప్రకృతిలో కలుషితం వలన కానీ, ఆహార పానీయాల కలుషితం వల్ల కానీ మనము శరీరంలో బలహీనతలు ఏర్పడవచ్చు, శరీరంలో ఏదైనా వ్యాధులు ఏర్పడవచ్చు. కానీ మన దేవుణ్ణి మనము కలిగి ఉండినప్పుడు, మన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు రోగములను కూడా తొలగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము సేవించడమే మనకి ప్రధాన విధి. మనము సేవించకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. మనము దేవుణ్ణి సేవించినప్పుడు అనేకమైన దీవెనలతో మనల్ని నింపుతాడు దేవుడు. మన కుటుంబాలను నింపుతాడు, మన ఆహార పానీయాలను వృద్ధి చేస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, రోగాలు లేకుండా చేస్తాడు. రోగాలు వచ్చినా కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అంటున్నారు దేవుడు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. రోగాలు వస్తాయి కానీ వాటి నుండి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు.
మరి ఒక చోట నిర్గమాకాండము 15:26 కూడా ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏది మీ దగ్గర కాదు, మీకు కలుగదు అని వాగ్దానం చేస్తున్నారు. ఎందుకని అంటే మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, మన దేవుణ్ణి మనం సేవిస్తున్నందుకు ఆ రోగాలేవి మనల్ని దరిచేరవు. చేరినా కానీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నాము. మన దేవుణ్ణి మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మన సమస్యలన్నిటినీ ఆయన తొలగిస్తాడు. మన రోగాలన్నిటినీ ఆయన తొలగిస్తాడు. మన ఆహార పానీయాలను దీవిస్తాడు. సమృద్ధి అనే జీవితంతో మనల్ని జీవింపచేస్తాడు. సమృద్ధినిస్తాడు దేవుడు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆయనను సేవించడం వల్ల మనకి సమృద్ధి ఇస్తాడు. అన్ని విషయాల్లో సమృద్ధి ఇస్తాడు. కనుక మనము దేవుని సేవిద్దాము. ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయనను గణపరుద్దాము. ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయనను కొనియాడదాము. ఆయనను ప్రార్థిద్దాము. అప్పుడు మనము ఇవన్నీ దీవెనలు పొందుకుంటాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. మిమ్మల్ని సేవించి సమృద్ధి అనే జీవితం జీవించే కృప దయచేయండి. వారి ఆహార పానీయాలను మీరు దీవించండి. బలహీనులుగా ఉంటే స్వస్థపరచండి. కుటుంబాల్లో నెమ్మదిని, సంతోషంను, సమాధానం ఇవ్వండి. ఈ ఎండల వలన వారి ఆరోగ్యాలు నైనా చెడకుండా ఉండినట్లు మీరు కాపాడండి. వారి ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉండినట్లు కాపాడండి. ఎండలను తట్టుకునే ఆరోగ్యము, శక్తి దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ రోజు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీరు విశేషంగా కాపాడమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.